ఈ శుభదినాలు నిన్న బొప్పూడి సభ అదొక భరోసా సభ, దాన్ని ఒక విశ్వాస సభగా చూడాలి. ఎందుకంటే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజల్లో భద్రత లేకుండా పోయింది. అభద్రత, అశాంతి, భవిష్యత్తుపై భరోసా కోల్పోయినటువంటి ప్రజలకు నిన్న ప్రధాని మోడీ బొప్పూడి సభ ద్వారా ఒక గొప్ప భరోసా కల్పించినట్టుగా మనకి కనపడింది. అదేవిధంగా తెలుగుదేశం అధినేత, జనసేన అధినేత ప్రసంగాలు కూడా మనం చూసాం. జెండాలు వేరైనా మా ముగ్గురి అజెండా ఒకటే అన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రసంగం కూడా ప్రజల్లో ఆలోచన పెంచేదిగా సాగింది. అట్లాగే జనసేనాని ఇక ఆయన ఊరిమే ఉత్సాహం మనం చూసాం. ఏది జనం కూడా అలాగే తరలి వచ్చారు. మనం గతంలో ఆ మేదరం ఎట్లా ఎక్కడో ఆ సిద్ధం సభలు దీనికి పోలిస్తే ఇక్కడ గ్రీన్ మ్యాట్లు ఏం లేవు. ఇక్కడ అదేదో జిఎఫ్ఎక్స్ అదేంటి మాయాజాలమేమీ లేదు. జనం స్వచ్ఛందంగా తరలి రావటం అంటే అదొక తిరుగుబాటు సభగా కనపడింది. ఏది ఇప్పుడు మేడం గారు ఏమన్నారు, వికసిత ఆంధ్రప్రదేశ్ కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ అది తరువాయి, ముందు బతుకు ఆంధ్రప్రదేశ్ కావాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జనజీవనమే అతలాకుతలమైపోయిందన్నమాట. నిన్నటి సభని మనం ఫస్ట్ షాట్గానే చూడాలి. అంటే ఎన్డీఏ కూటమి గెలుపు, వైసీపీ ఓటమి ఖాయంగా చూడొచ్చా దీని ద్వారా? ఇంకా ఆ జనమే మనకి కనిపించారు కదా, ఆ ప్రభంజనం దాని స్పష్టంగా కనపడుతుంది కదా. వరుసపెట్టి వైసీపీ వాళ్ళంతా నీకు టీవీ ఛానళ్ళలోకి వచ్చేసి మాట్లాడటం, ఆ ట్వీట్లలో వాళ్ళ యొక్క వైబ్రేషన్స్, రాబోయే గెలుపు ఎవరిదో అక్కడే డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి 2019 2 ఉత్పాతాలను మిగిల్చింది. ఇది కోవిడ్-19 ప్రపంచాన్నే వణికిచ్చేసింది. జగన్-19 ఆంధ్రప్రదేశ్ని వణికించేసింది అనమాట. దానికి నీకు